శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులకు చిక్కిన మొయినుద్దీన్ అసలు ఐసిస్లో ఎందుకు చేరాలనుకున్నాడు? అమెరికాలో ఉద్యోగం చేస్తూ మధ్యలో ఇండియాకు ఎందుకు వచ్చాడు? ముందుగా దుబాయ్కి వెళ్లి అక్కడ ఏం చేయాలనుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలకు పోలీసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత్లో ఉగ్రవాదాన్ని పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఆందోళన కలిగిస్తోంది. ఐసిస్లో చేరడానికి వెళ్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిక్కిన సల్మాన్ మొయినుద్దీన్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు. మొయినుద్దీన్ను 2 రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆలస్యంగా లీక్ చేసిన పోలీసులు దర్యాప్తులోనూ పక్కాగా ముందుకెళ్తున్నారు. అసలు మొయినుద్దీన్ ఎందుకు ఐసిస్లో చేరాలనుకుంటున్నాడు? అతన్ని దీనివైపు ఆకర్షించింది ఎవరు? కుటుంబ సభ్యులకు ఎవరికైనా దీని గురించి ముందే చెప్పాడా అన్నదానిపై లోతుగా విచారిస్తున్నారు. పోలీసు విచారణలో మొయినుద్దీన్ కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఐసిస్ సభ్యులతో తరచూ టచ్లో ఉండేవాడినని ఒప్పుకున్న మొయినుద్దీన్ అమెరికా వీసా గడువు పెంచినందువల్లే భారత్కు వచ్చానని తెలిపాడు. కొన్ని రోజులు ఇక్కడ మకాం వేసి ఆ తర్వాత దుబాయ్ నుంచి ప్రియురాలితో కలిసి సిరియా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. దీనికోసమే విజిటింగ్ వీసాతో దుబాయ్ వెళ్లడానికి ప్రయత్నించి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులకు చిక్కాడు. డౌలాన్ న్యూస్ అనే ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఐఎస్ఐఎస్ తరపున ప్రచారం చేసినట్టు మొయినుద్దీన్ అంగీకరించాడు. ఈ దౌలాన్ న్యూస్లో 188 మంది చేరినట్లు వెల్లడించారు. ఎయిర్పోర్ట్లో మొయినుద్దీన్ నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొయినుద్దీన్ ఫేస్బుక్, ట్విట్టర్లలో ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. వారిని కూడా విచారించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. మొత్తంగా ఇప్పటికే మొయినుద్దీన్ నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం మరోమారు కస్టడీ పిటిషన్ వేయనున్నారు.